మెగాస్టార్ చిరంజీవి గతంలో రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2008లో ఆయన ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించాడు. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు 18 సీట్లు వచ్చాయి. కొన్నాళ్లు ప్రతిపక్షంలో ఉన్న చిరంజీవి ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశాడు. రాజ్యసభకి ఎంపికై టూరిజం శాఖలో కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. కేంద్ర మంత్రి పదవీ కాలం వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఆయన ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల గత ఎన్నికలకు ముందు నుంచి మళ్లీ యాక్టివ్ అయ్యారు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనలేదు, కానీ రాజకీయ వేదికల్లో కనిపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు. అలాగే కొందరు నాయకులను గెలిపించాలని వీడియోలు విడుదల చేశారు. మరోవైపు ప్రధాని మోడీతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. అదే సమయంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డితోనూ క్లోజ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. బీజేపీకి దగ్గరగా ఉండటంతో ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకుంటున్నారనే పుకార్లు వ్యాపిస్తున్నాయి. పైగా ఇటీవల మోడీతో కలిసి కిషన్ రెడ్డి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలాగే ఎంటర్టైన్మెంట్ విభాగానికి సంబంధించిన సమ్మిట్ లోను జూమ్ లో మోడీతో మాట్లాడారు. ఈ పరిణామాలన్నీ చిరంజీవి రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలకు బలం చేకూరింది. వరుసగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో తాజాగా దీనిపై చిరంజీవి స్పందించారు. రాజకీయాల్లోకి తాను రావటం లేదని తెలిపారు. మరోసారి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వటం లేదని, తన జీవితాన్ని సినిమా కళామ తల్లికి అంకితం అని స్పష్టం చేశారు. చిరంజీవి మాట్లాడుతూ చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఎవరితో సన్నిహితంగా మెలిగినా నా సినీ రంగానికి నా వంతు సేవలు అందించడానికే తప్ప దాని వెనుక రాజకీయ ఆలోచన లేదు. పొలిటికల్ గా ముందుకెళ్లడానికే నాకున్న లక్ష్యాలు, సేవలను కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నా జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు దగ్గరగా ఉంటా. అభిమానులను అక్కున చేర్చుకొని కళామ తల్లితోనే ఉంటాను అని వెల్లడించారు చిరంజీవి. తాను రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.